బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ. ఇటీవలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయాన్ని విశ్లేషించే క్రమంలో రెండు అప్రాధాన్యత అంశాలు ప్రాధాన్యత అంశాలు అవ్వటాన్ని నేను గమనించినాను. మొదటిది ఏంటంటే చంద్రబాబు దండయాత్ర, రెండవది ఈవీఎంస్ ట్యాంపరింగ్. అయితే అంటే ఇట్లా ఇన్సిగ్నిఫికెంట్ రీజన్స్ ప్రామినెన్స్లోకి రావడానికి రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది ఏంటంటే టీఆర్ఎస్ చిరస్మరణీయ విజయపు తాత్విక భూమికలు అర్థం చేసుకోలేకపోవటం, రెండవది స్వర్గం లోపల లోపమంచే నిరాశావాదపు మనస్తత్వం మన సమాజం లోపల అంతర్లీనంగా ఉండటం. బహుశా ఈ రెండు కారణాల వల్ల టీఆర్ఎస్ ఘన విజయాన్ని అర్థం చేసుకోలేక ప్రత్యామ్నాయ కారణాలు ఏమై ఉండొచ్చు అనే ఒక రంధ్రాన్వేషణ జరిగింది. సో ఈ తాత్విక భూమికను విశ్లేషించటానికి ముందు మనం ఇప్పుడు ప్రామినెంట్గా కనబడుతున్న రెండు కారణాలను విశ్లేషిద్దాం. మొదటిది చంద్రబాబు దండయాత్ర. నిజానికి ఇది చాలా దుర్మార్గపు ప్రచారం. ఎందుకంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అవమానించడం. అది చంద్రబాబు నాయుడు పాలన లోపల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగి ఉంది వాస్తవం. కానీ తెలంగాణకి జరిగిన అన్యాయం చంద్రబాబు నాయుడుతో మొదలవ్వలే. దశాబ్దాలుగా తెలంగాణకి జరుగుతున్న అన్యాయపు పరంపరలో చంద్రబాబు నాయుడు భాగస్వామి అయినరు. అన్యాయం ఆయనతోటి మొదలవ్వలే. కాబట్టి ఆ కోణంలో ఆయన్ని ఆక్షేపించడం అవసరం లేదు. సో ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ అభ్యర్థుల భారీ విజయాలు, మహాకూటమి నుండి గెలిచిన అభ్యర్థుల మార్జినల్ గెలుపు, ఈ కోణాన్ని చూసినా కూడా కొంతమంది చంద్రబాబు రావటాన్ని జీర్ణించుకోలేక మహాకూటమికి లేదా కాంగ్రెస్ అభిమానులు కొంతమంది టీఆర్ఎస్కి వేసి ఉండొచ్చు. కాంప్లిమెంటరీగా కొంత ఉపయోగపడి ఉంటుంది. కానీ టీఆర్ఎస్ ఘన విజయానికి తప్పనిసరిగా అదొక కారణం అవ్వలేదు. ఇక రెండవ విషయం ఏంటంటే రెండవది దీని లోపల కేసీఆర్ సాధించిన విజయం లోపలి ఉత్కృష్టతని తగ్గింపచేసి చూసే ప్రయత్నం, పూర్తిగా విస్మరించడం లేదా దాన్ని తగ్గింపజేసే ప్రయత్నం. ఇది పక్కన పెడితే రెండవ రీజన్ ఈవీఎం స్టాంపరింగ్. ఈవీఎం స్టాంపరింగ్ వినంగానే నాకు స్ఫురించిన విషయం ఏంటంటే, నాకు స్ఫురించిన అబ్జర్వేషన్ ఏంటంటే, మూర్ఖులు సొంత అనుభవం నుండి కూడా గుణపాఠం నేర్చుకోలేరు, జ్ఞానులకి అనుభవం అవసరం లేదు, ఆలోచనతోటి తత్వాన్ని గ్రహించగలరు అని చెప్పేసి. ఎందుకంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసి అధికారాన్ని చేపట్టే దుస్సాహసం భారత రాజకీయ వ్యవస్థ లోపల ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. భారత రాజకీయాలు నేరమయమైనది వాస్తవమే కొంతమేరకే. కానీ ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేంత స్థాయికి భారత రాజకీయ ఆత్మ ఇంకా దిగజారలేదు. అడపాదడపా కొన్ని స్పెసిఫిక్ సంఘటనలు ఉండొచ్చు ఈ ఎన్నికల లోపల కూడా. అద్దంకి దయాకర్ గారు కొన్ని నిర్దిష్ట ఆధారాలతోటి ప్రెస్ మీట్లో మాట్లాడడం నేను గమనించినాను. యాక్చువల్గా చాలా కాలంగా బలంగా కాంగ్రెస్ వాణిని వినిపిస్తున్న నాయకుడు ఆయన. దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. ఓకే, ఆయనకి ఒక గ్రీవెన్స్ వెంటిలేటింగ్ మెకానిజం ఉంది. ఆయన్నే కాదు ఎవరికైనా సరే ఆ నిర్దిష్ట ఆధారాలతోటి ఆయన ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు, కాకపోతే న్యాయస్థానం దగ్గరికి పోవచ్చు. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటే వదిలేస్తే ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనే ఆత్మవంచన లోపల నుండి తొందరగా బయటపడితే మంచిది, వ్యక్తులైనా పార్టీలైనా. ఇకపోతే టీఆర్ఎస్ చిరస్మరణీయ విజయపు తాత్విక భూమికను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
మామూలుగా చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఒక అభిప్రాయం, ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్లో కేసీఆర్కి అవకాశం ఇచ్చి ఉంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఉండకపోయేది, తెలంగాణ ఉద్యమమే వచ్చి ఉండకపోయేది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి ఉండకపోయేది అని. ఇది చాలా షార్ట్ సైటెడ్ ఇన్ఫరెన్స్. ఎందుకంటే విధి సంకల్పిస్తే కొన్ని సంభవాలు ఎట్లా జరుగుతాయంటే భూమి మీద ఏ శక్తి వాటిని ఆపలేదు. నేను దీన్ని లాజికల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక కేసీఆర్ని మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే ఏం జరిగి ఉండేదంటే, అక్కడ కేసీఆర్ ఆత్మాభిమానానికి చంద్రబాబు అతిశయానికి మధ్యన ఘర్షణ జరిగి ఉండేది. సో నెక్స్ట్ కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేయడము, తెలంగాణ ఉద్యమము, స్వరాష్ట్రపు ఏర్పాటు ఆటోమేటిక్గా జరిగి ఉండేది. అసలు చంద్రబాబు నాయుడు కేసీఆర్ని రెండోసారి గెలిచినప్పుడు మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు? ఏం జరిగి ఉంటుంది? అప్పటికే కేసీఆర్ అంటే ఒక ప్రాదేశిక సమతౌల్యాభివృద్ధి అనే సామాజిక ఆదర్శం దెబ్బతిని తెలంగాణ దోపిడీకి గురవుతోంది. ఆ విషయం కేసీఆర్కి తెలుసు. సో తెలంగాణ ఆత్మాభిమానంతో మమేకమైన స్వాభిమానం ఉన్నోడు కేసీఆర్ కాబట్టి ఘర్షించిన సందర్భాలు, అపోహకు కారణమయ్యే వాదనలు ఖచ్చితంగా కొన్ని జరిగి ఉంటాయి. ఇంటలెక్చువల్ ఎలిమెంట్స్ తోటి సులువుగా ఆకర్షించి ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలు కేసీఆర్ లోపల ఉన్నాయి కాబట్టి మంత్రివర్గం లోపల 100% అటెన్షన్ చంద్రబాబు నాయుడు వైపు లేకుండా కొంత సైడ్ లైన్ చేయగలిగిన ఎబిలిటీ కేసీఆర్కి ఉంది కాబట్టి రెండు అహాల మధ్యన ఘర్షణలో భాగంగా అప్రాధాన్య డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ని చంద్రబాబు నాయుడు పరిమితం చేసి ఉంటారు. సో అట్లా అది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కారణమై ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎంతోమంది గతం లోపల తెలంగాణ వ్యక్తులు సీమాంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర మంత్రులుగా పనిచేసినప్పుడు వీళ్ళెవరు ఎందుకు ఘర్షించలేదు, ఒక్క కేసీఆర్ ఎందుకు ఘర్షించండి అనేది ఒక ప్రశ్న. అంటే ఏమై ఉంటుంది అంటే, తెలంగాణ ఆత్మ క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగిన కేసీఆర్, అంటే తెలంగాణ రాష్ట్రపు స్వాట్ అనాలిసిస్, బలము, బలహీనత, అవకాశాలు, పరిమితులు అర్థం చేసుకోవడం లోపల దేవుడి తర్వాత అంత గొప్ప అవగాహన కేసీఆర్కి మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ మనం జయశంకర్ సార్ అనుకోవాలి. సో జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ స్వాట్ అనాలిసిస్ అద్భుతంగా అవగాహన చేసుకున్న వ్యక్తి, ఆ తత్వాన్ని జీర్ణం చేసుకున్న వ్యక్తి కేసీఆర్. సో ఇక్కడ ఏమైంది, కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన రాజకీయ మేధస్సు ఎటువంటిదంటే అనేక అంతర్లీన అంశాల నుండి అసలు విషయాన్ని, ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోదగ్గ వ్యక్తి. సో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకొని దెబ్బతింటున్న తెలంగాణ ఆత్మాభిమానాన్ని తన ఆత్మాభిమానంలో చూసుకొని తెలంగాణ ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టగలిగిన ఆత్మవిశ్వాసంతో ఆయన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయనకి తెలంగాణకున్న అవకాశాలు, బలాలు, బలహీనతలు తెలుసు, పరిమితుల లోపల అవకాశాలు తెలుసు. రెండవది, తెలంగాణ సమాజపు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టి విజయం వైపు నడిపించగలుగుతాననే విశ్వాసం ఉంది. అందుకే 1.5 దశాబ్దం పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచగలిగిండు, ఉద్యమాన్ని జీవించిండు. మామూలుగా ఏ అద్భుతమైన 2 సార్లు ఆవిష్కరించబడుతుంది. మొదటిసారి ఆలోచనల లోపల, రెండవసారి రియాలిటీ లోపల. సో
తెలంగాణ మీద వ్యతిరేక ప్రచారం జరిగిన ప్రతిసారి ఆ వ్యతిరేకత లోపల ఉన్న అనుకూలత ఏంది, ఆ పరిమితి లోపల ఉన్న అవకాశం ఏంది అనేది తెలంగాణ సమాజాన్ని హత్తుకునేట్టుగా మాట్లాడడం వల్లనే తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటైంది. ఆయన నాయకత్వం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. సో తెలంగాణ ఏర్పాటుని స్వప్నించి దశాబ్దంన్నర దాన్నే జీవించిన వ్యక్తికి ఎంత స్పష్టత ఉంటుంది, ఆ స్పష్టత పాలన లోపల కనబడింది. ఆయన ఘటన సమర్థుడైన పాలకుడు, చరిష్మాటిక్ లీడర్, సమ్మోహనాత్మక నాయకుడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి సంకల్పించిన విధి, దానికి సాధనంగా కేసీఆర్ అనే నాయకుడిని గుర్తించింది. థింగ్స్ అట్లా నడిపించబడ్డాయి. ఇది అంటే రాష్ట్ర ఏర్పాటుకి, లేకపోతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఘన విజయానికి కారణమైన తాత్వికపు అంశం. అంటే ఇక్కడ ఉద్యమ కాలం లోపల జనసామాన్యాన్ని కన్విన్స్ చేయడానికి ఆయనకున్న అత్యంత స్పష్టతను, దార్శనికతను ఆవిష్కరించిన కేసీఆర్ పాలన లోపల దాన్ని అనుసరించిండు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక 4 సంవత్సరాల 3 నెలల ఆయన పాలనను వర్ణించాలంటే అది ప్రజా ఉద్యమంగా మలచబడ్డ పథకాల పండగ అని చెప్పొచ్చు. ప్రతి పథకాన్ని ఆయన ఒక ప్రజా ఉద్యమంగా మార్చిండు. మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు, జనసామాన్యము, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పూర్తి సంసిద్ధతతోటి రంగంలోకి దిగే అధికార బృందం. రెండవది జనానికి హత్తుకునే పొలిటికల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షాలు గొర్రెలు బర్రెలు అని చెప్పేసి విమర్శించిన గొర్రెల పంపిణీ పథకాన్ని ఇండియా టుడే ఎడిటర్ అరుణ్ పూరి ఏమో న్యూ వేవ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ తెలంగాణ అని అద్భుతమైన పదజాలంతో ప్రశంసించిండు. సరే, ఆయన కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు 5,000 కోట్ల బడ్జెట్ తోటి 2.5 సంవత్సరాల లోపల 25,000 కోట్ల సంపద సృష్టించే అద్భుతమైన పథకం ఇదని చెప్పిండు. పథకాన్ని రూపకల్పన చేయడం లోపల అతి సూక్ష్మ అంశాల మీద ఎంత అద్భుతమైన ఏర్పాటు జరిగిందంటే, నేను తెలంగాణ రాష్ట్ర సమితి అద్వితీయ విజయానికి పాలనా అనువర్తనాలు ఎట్లా కారణమైనాయి అనేది నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్గా విశ్లేషించడానికంటే ముందు ఈ ఒక్క విషయంతో కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే, ఆయన పొలిటికల్ కమ్యూనికేషన్ ఏం చెప్పిండు దాని గురించి. 3 ఏళ్ల తర్వాత భారతదేశం లోపల అత్యంత ధనికులైన యాదవులు ఎక్కడున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు అని చెప్పేసి భారతదేశంలో చెప్పుకోవాలని అన్నారు ఆయన. సో గొర్రెల పంపిణీ లోపల యాదవులకి భౌతికంగా జరిగిన మెటీరియలిస్టిక్ హెల్ప్ కంటే ఆయన చెప్పిన ఆ మాట హృదయాన్ని తగులుతుంది, వాళ్ళ భావోద్వేగాల్ని కదిలిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ చెప్పినట్లు, కస్టమర్స్ వస్తువులు కాదు కొనేది, భావోద్వేగాలని అని. సో భావోద్వేగాలని స్పృశించిండ్రు ఆయన. సో ఈ తాత్విక భూమికను మినహాయించి ఆయన పాలనానువర్తనాలు, యాక్చువల్గా ప్రతి పథకం ఒక అద్భుతం, ఆయన ఎంచుకున్న ప్రాధాన్యాలు అద్భుతం. వాటిని నెక్స్ట్ వీడియో లోపల విశ్లేషించే ముందు అభివృద్ధిని, సంక్షేమాన్ని అద్వితీయంగా సమన్వయం చేసి సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే కోరిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన 4 సంవత్సరాల 3 నెలల ఆయన పాలనా శాస్త్రాన్ని ప్రత్యేక అంశంగా అధ్యయనం చేసే అందరికీ ఒక రసాస్వాదన కలిగించే విషయం. థ్యాంక్ యూ.